అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య తిథి రోజున రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే 4 వైపుల నుంచి కూడా ధనం దూసుకొస్తుంది. బిచ్చగాడు సైతం కోటీశ్వరుడు అయిపోతాడు. అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటేనండి, రూపాయి బిళ్ళతో ఇలా ఖచ్చితంగా చేసేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీకు అదృష్టం, ఐశ్వర్యం పడుతుందన్నమాట. రూపాయి బిళ్ళ అనేది చాలా పవిత్రమైనది. అలానే కాకుండా డబ్బుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకేంటంటే ఫలితాలు వస్తాయన్నమాట. రూపాయి మానవ జీవితాన్ని మార్చేస్తుంది. మనకు ఉండే నష్టాన్ని కావచ్చు, కష్టాన్ని కావచ్చు ఈజీగా తీర్చేస్తుందన్నమాట. రూపాయి బిళ్ళ పరిహారం చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఆచరిస్తారో వారికంతా కూడా మేలు జరుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి, ఈ రోజు మనకు మహాలయ అమావాస్య. ఇది అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ రోజున మీరు రాత్రి పడుకునే ముందు రూపాయి బిళ్ళతో ఇలా చేసేసుకుంటే తెల్లవారేసరికి మీరు అంటే నోట్ల కట్టలతో మీ ఇల్లు నిండిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి రూపాయి బిళ్ళతో పరిహారం చేయండి. మనకు ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల బాధలు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు రూపాయిని తీసేసుకుని ఈ విధంగా ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే తప్పనిసరిగా ఫలితం అయితే మీరు చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఏంటంటేనండి, రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళతో ఈ విధంగా చేసేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. రూపాయి మానవుడి యొక్క జీవితంలో ఉండే కష్టాలను తొలగిస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది. జాతకాన్ని కూడా మారుస్తుంది. స్థితిగతిని మెరుగుపరిచి 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ప్రసాదిస్తుందని చెప్పొచ్చు. రూపాయి ఏంటంటే చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా అమావాస్య తిథి రోజున రూపాయితో ఇలా చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా మంచి జరుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. మహాలయ అమావాస్య అంటే అత్యంత పవిత్రమైనది అనమాట. ఈ అమావాస్య రోజు చేసే పరిహారానికి 1000 రెట్ల పుణ్యఫలం కూడా కలుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ప్రయత్నించండి. రాత్రికి మీరు ఏంటంటేనండి, పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళని తీసుకోండి. ఈ రూపాయి బిళ్ళని తీసేసుకుని చక్కగా సంకల్పం చెప్పుకోండి. మీకు ఏ కష్టం వస్తుంది, ఏ బాధ వస్తుందో దాని గురించి అంటే ఈ రూపాయి బిళ్ళకు చెప్పుకోండి. అంటే నార్మల్గా ఏంటంటే ఒక వ్యక్తి ముందు నుంచి ఉంటే ఎలాగైతే మనం మాట్లాడతామో అలా ఈ రూపాయి బిళ్ళతో మన సమస్య చెప్పుకోవాలి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళని మనం ఏంటంటేనండి చక్కగా మన దగ్గర పెట్టేసుకోవాలన్నమాట. మన దగ్గర పెట్టుకొని పడుకొని ఉదయం లేచిన తర్వాత మనం బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, బయటికి పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, ఈ రూపాయి బిళ్ళని ఏంటంటే దానంగా ఇచ్చేయాలి. అలా ఇవ్వటం వల్ల మన మానవ జీవితంలో మనం చాలా రోజుల నుంచి కష్టాలు పడతాం. కొంతమందికి ఏంటంటే 5 ఏళ్ల నుంచి కష్టాలు ఉంటాయి, కొంతమందికి 12 ఏళ్ల నుంచి కష్టాలు ఉంటాయి, కొంతమందికి జీవితాంతం కష్టాలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి కష్టాన్ని ఆ రూపాయి బిళ్ళ తీసేసుకొని మీకు అంతా కూడా సుఖాలను అందిస్తుందన్నమాట. అలానే కాకుండా మీ జీవితంలో నుంచి కష్టాలను తీసేయడానికి రూపాయి బిళ్ళ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. చాలా ఈజీ పరిహారం అని చెప్పొచ్చు. చాలా మంది జీవితాలను మార్చిన పరిహారం ఇది. మనకు సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. ఇలా అమావాస్య రోజు మాత్రమే చేసేసుకోవాలి. అలాంటప్పుడే అధికంగా ఫలితాలు వస్తాయి. అమావాస్యకు ఉండే పవర్ అంతా కూడా ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుని, మనలో ఉండే చెడంతా కూడా ఆ రూపాయి బిళ్ళ తీసేసుకుని మన పరిహారానికి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుందని కూడా మనకు పురాణం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఈ పరిహారం కొంత లక్షల్లో కూడా ఈ రోజున ఆచరిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. మనం కూడా చేసుకోవటం వల్ల మనకు మంచి మేలు జరుగుతుంది. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. ఒకసారి ఖచ్చితంగా మీరు ప్రయత్నించుకోండి. అలానే కాకుండా ఏంటంటే మీరు అద్భుతాలను చూడండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు అమావాస్య కదండి, చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కదా. ఈరోజు ఏంటంటే రాత్రి కండి గుర్తుపెట్టుకోండి, మనకు గ్రహణం కూడా ఉంది. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. ఇది 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు అనమాట. ఈ రోజున మీరు ఏంటంటే అమావాస్య అనేది కొంచెం శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకు ఆకాశం అంతా కూడా ఏంటంటే ఒక వెలుగులాగా కనిపిస్తుంది. అంటే చీకటిలాగా కనిపించదు, మంచి వెలుగు అనేది వస్తుందన్నమాట. ఆ వెలుగులో మనం ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని కనుక చేసుకున్నట్టయితే మనకు తప్పకుండా మేలు జరుగుతుందన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, రూపాయి బిళ్ళని తీసుకోండి. ఇలా రూపాయి బిళ్ళని తీసేసుకొని ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఎవరికైతే విపరీతంగా ధన సమస్యలు వస్తాయి, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక ఇబ్బంది పడిపోయేవారు కావచ్చు, ఎప్పుడు చూసినా కానీ డబ్బుకు అంటే ఎక్కువగా సమస్య వస్తూ ఉంటుందండి, చాలా ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటున్నాము అనుకునేవారు ఏంటంటే రూపాయి బిళ్ళని తీసుకోండి. ఆ రూపాయి బిళ్ళని తీసేసుకొని మీరు ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి, కుడి చేతిలో పట్టుకోండి. అలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ధనచక్రం అనేది తిరిగి ప్రారంభం అవుతుంది. ఎప్పుడైతే డబ్బుని మనం పట్టుకుంటామో అప్పుడు మనకు అద్భుత శక్తి వస్తుంది. మనలో మనకు తెలియని ఒక కారాత్మక శక్తి వెళ్ళిపోతుంది. అలా ఆ డబ్బుని మీరు ఏంటంటే చేతిలో పట్టుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి రాత్రి పడుకునే ముందు గుర్తుపెట్టుకోండి. ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక చక్కగా మీ దాబా పైన కావచ్చు, లేదంటే మీ ఇంటి బాల్కనీలో కావచ్చు, మీ ఇంటి ముందు కావచ్చు, ఆ వెన్నెల కాంతి అంటే మనకు పౌర్ణమి కాదు అమావాస్యని కానీ ఆకాశంలో ఏంటంటే మంచిగా వెలుగుంటుందన్నమాట. ఆ వెలుగు నీడలో ఏంటంటే కనుక ఈ రూపాయి బిళ్ళను పెట్టేసి వదిలేయండి. అలా రాత్రంతా కూడా వదిలేసిన తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసేసుకుని దాన్ని ఏంటంటే మీ దగ్గర పెట్టుకోండి. దాన్ని కడగకండి. మళ్ళీ కడిగితే
దాంట్లో ఉండే శక్తి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. కడగకుండా చక్కగా తీసేసుకుని మీ దగ్గర పెట్టుకోవచ్చు. లేదంటే మీరు వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చు, మీ ఇంటి బీరువాలో కూడా దాచుకోవచ్చు, అలానే పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం అన్నమాట. ఇలా పెట్టినప్పుడు ఏంటంటే గనక అమావాస్య అతీత శక్తి ఉంటుంది కదా, అమావాస్యకు ఏంటంటే గనకనండి లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందన్నమాట. తిరిగి ఆ తల్లి వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, ఆ ధనాన్ని చూస్తుంది. అలా చూసినప్పుడు దానికి అతీత శక్తిని అందిస్తుంది. అలా అందించిన ధనముతోనే మనం ఏంటంటే చక్కగా అండి కుబేరులాగా మారిపోయే యోగం మనకు కలుగుతుంది. ధనాన్ని ఆకర్షించుకునే యోగం కూడా మనకు కలుగుతుంది. 4 వైపుల నుంచి కూడా డబ్బుని అంటే సంపాదించుకునే అంటే యోగాలు మార్గాలు మనకు తెలుస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. రూపాయి బిల్లని ఈ విధంగా పెట్టడం వల్ల దేవతల దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలుగుతుంది. పితృదేవతలు కూడా ఏంటంటే మనల్ని అనుగ్రహించి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డబ్బుతో మనం పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి. ఎందుకంటే డబ్బు అనేది అత్యంత పవిత్రమైనది. మానవ జీవితంలో మనకు ఆహారం, నీరు ఎంత అవసరమో డబ్బు కూడా అంతే అవసరం. ఈ డబ్బు ఉంటేనే మనకు ఇవన్నీ కూడా వస్తాయి. ఆ డబ్బుకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము. అందుకే రూపాయి బిళ్ళకు అత్యంత శక్తి ఉంటుందన్నమాట. లక్షలో 1 రూపాయి తగ్గినా రూపాయి తగ్గినట్టే కదా. కాబట్టి రూపాయికి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి రూపాయి బిళ్ళతో మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ 2 పరిహారాలు అయితే మీరు ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకుని మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని కావచ్చు, సమస్యల్ని కావచ్చు దూరం చేసుకోండి. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారాన్ని అయితే ఈజీగా ఆచరించవచ్చు. ఒకవేళ సమయానికి మీకు రూపాయి బిళ్ళ దొరకలేదనుకోండి, 2 రూపాయల బిళ్ళతో మాత్రం చేయకండి. ఫలితం అయితే రాదు. మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది కదా. మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, నమ్మకంతో ముందుగానే మీరు అనుకోండి, మాకు అంటే ఫలితం వస్తుంది, మేము పరిహారం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఫలితాన్ని పొందవచ్చు అనేసి మీరు సంకల్పం చెప్పుకొని చేసేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాన్ని చూడవచ్చు. ఈరోజు పితృదేవతలు కూడా మన ఇంటికి వస్తారు కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల అయితే చాలా మంచి ఫలితాలు అయితే మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కావున ఈ విధంగా ఆచరించేయండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు మనకు మహాలయ అమావాస్య కదండి, అత్యంత శక్తివంతమైనది, పరమ పవిత్రమైనది. గ్రహణం కూడా కలిసి వస్తుంది కాబట్టి గ్రహణానికి కూడా మనం ప్రాధాన్యత ఇస్తాం. కాకపోతే ఏంటంటే గ్రహణం మనకు కనిపించదు. అయినప్పటికీ కూడా ఏంటంటే కొంచెం గ్రహణ దోషం అనేది ఉంటుందన్నమాట. దాని యొక్క ఎఫెక్ట్ కావచ్చు, దాని యొక్క రేడియేషన్ కావచ్చు, మన రాశిని బట్టి ఉండవచ్చు అని మనకు జ్యోతిష్య పండితులు, అలానే కాకుండా ఏంటంటే ఆధ్యాత్మిక పండితులు తెలియజేయడం జరుగుతుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుక గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లారి ఖచ్చితంగా శివారాధన చెయ్యండి. శివుణ్ణి అలానే కాకుండా ఏంటంటే కనుక విష్ణుమూర్తిని పూజించండి, లేదంటే లక్ష్మీనారాయణ సరే పూజించుకోండి. అలానే శివుడికి అభిషేకం చేయండి. కొన్ని రాశుల వారికి మాత్రం ఖచ్చితంగా గండాలు తప్పవని కూడా హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి మీ రాశిని బట్టి మీరు ఏంటంటేనండి తప్పకుండా శివుడికి ఒక చెంబడి నీటితోనైనా సరే అభిషేకం చేస్తే మీ యొక్క స్థితిగతి మెరుగుపడి మీకు అదృష్టం పట్టే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. వీళ్ళున్నంత వరకు కూడా ఏంటంటే దానం చేయండి. దానం చేయటం వల్ల మనకు అదృష్టము, ఐశ్వర్యం, అలానే ఎనలేని సంపద, భగవంతుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయన్నమాట. దానం మానవ జీవితంలో చాలా గొప్పదండి. దానం చేసే గుణం కూడా ఉండాలి. దానం చేయటానికి కూడా మనకు మనసు రావాలి. కాబట్టి దానం చేయటం వల్ల కూడా మన స్థితిగతి మెరుగుపడుతుంది. 1 రూపాయి దానం చేస్తే భగవంతుడు మనకు 2 రూపాయలను ప్రసాదిస్తాడు. కాబట్టి దానాన్ని చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఎవరైతే దానం చేస్తారో వారికి తప్పకుండా పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వారి యొక్క జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి, సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మనకు గ్రహణం అమావాస్య కదా. గ్రహణం అమావాస్య అయిపోయిన తర్వాత ఇంటిని ఖచ్చితంగా శుద్ధి చేసుకోండి. ఇంటిని శుద్ధి చేసేటప్పుడు ఉప్పు పసుపుని వేసేసి చక్కగా ఆ నీటితో ఇంటిని శుద్ధి చేసేసుకుంటే సరిపోతుంది. గ్రహణం ఎఫెక్ట్ కావచ్చు, గ్రహణ విషకిరణాలు కావచ్చు, వాటి యొక్క దోషాలు కావచ్చు మనకు ఏర్పడకుండా ఉంటాయి. దాని యొక్క రేడియేషన్ కూడా మనని తాకకుండా ఉండటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఇంటిని క్లీన్ చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు మీరు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకొని మనము అంటే ముఖ్యంగా అండి కలబంద మొక్క ఉంటుంది కదా, దాని గురించి మనందరికీ తెలిసిందే. కలబంద మొక్క అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కలబంద మొక్క ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. గ్రహణ దోషాలు కావచ్చు, ఎఫెక్టులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మన ఇంటిపై ఉండే చెడు ప్రయోగాలు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే మనం అంటే గిట్టని వారు మన ఇంటిపై చేయించే ఏవైనా సరే ఇబ్బందులు కావచ్చు, వాటిని తొలగించడానికి కలబంద మొక్క అనేది బాగా పనిచేస్తుంది. కలబంద మొక్కతో మీరు ఏం చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. తరతరాలు కూర్చొని తిన్నా అంటే తరగని ఆస్తి, ఐశ్వర్యం వచ్చి పడుతుందన్నమాట. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కలబంద మొక్క పరిహారాన్ని కూడా ఈ విధంగా ఆచరించుకోండి. కలబంద మొక్క అనేది ఏంటంటే ముగ్గురమ్మల స్వరూపమైనదనమాట. కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలబంద మొక్కకు ఉంటుందన్నమాట. కలబంద మొక్కలో లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కొలువై ఉంటారు. కాబట్టి ఏ ఇంట్లో అయితే ఈ మొక్క ఉంటుందో అక్కడ
నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదు, పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలానే కలబంద మొక్క దేవతా వృక్షంగా భావిస్తారు కాబట్టి ఈ ముగ్గురమ్మలు కూడా ఆ కలబంద మొక్క ఉన్న ప్రదేశంలో తిరుగుతూ ఉంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి. కలబంద మొక్క ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల మంచి శుభ ఫలితాలను మనం చూడవచ్చు. కనుదిష్టి నుంచి, దిష్టి దోషాల నుంచి, అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి. ఏం చేయండి అంటే కనుకనండి, ఈరోజు మీ దగ్గరలో కానీ మీ పక్కన కానీ కలబంద మొక్క ఉంటే దాన్ని పీకి ఇంటికి తెచ్చుకోండి. అంటే ఒక భాగం అయితే సరిపోతుంది, మొత్తం పెద్దగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా కలబంద మొక్కని తెచ్చేసుకున్న తర్వాత దాన్ని పసుపు నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా శుభ్రం చేసేసుకున్న తర్వాత కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కనుక మనము ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని మనం పసుపు నీటితో శుభ్రం చేసి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి కొంచెం ధూపం చూయించి ఆ తర్వాత ఒక తాడు సహాయంతో మన ఇంటి గుమ్మానికి కట్టాలి. ఇలా కట్టడం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు, దయ్యాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి. ఇంటిపై ఉండే ప్రయోగాలు కూడా తిప్పి కొట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మనకు చాలా చాలా మంచి మేలుడు తెచ్చిపెట్టడానికి కూడా ఈ కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందన్నమాట. కలబంద మొక్క ఏంటంటే కనుక 33 కోట్ల దేవతల స్వరూపమైనదన్నమాట. కాబట్టి కలబంద మొక్కతో ఏది చేసినా కానీ తప్పకుండా ఫలితాలు వస్తాయి, మన జీవితాలు మారిపోయి మన కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి మనకు కావలసినంత సంపదను కూడా చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి కలబంద మొక్కతో ఇలాంటి పరిహారం చేయండి. ఇంటి సింహద్వారం దగ్గర ఏలాడదీయడం వల్ల మంది ఏడుపులు, మంది కుళ్ళు, కుతంత్రలు, మన ఇంటిపై ఉండే దిష్టి, నరదిష్టి కావచ్చు, చెడు దిష్టి కావచ్చు, జనఘోష కావచ్చు, నరఘోష కావచ్చు, ఇలాంటివి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధి విధానాలను ఆచరించుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలను కానీ, మీ ఇంటి పరంగా ఉండే నష్టాలను కానీ తొలగించుకోండి. చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. దీని ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. కలబంద మొక్క ఒకవేళ మీ ఇంట్లో ఉన్నా సరేనండి, దాన్ని కూడా తుంచి మనం కట్టేసుకోవచ్చు. కలబంద మొక్కకు చాలా శక్తి ఉంటుంది. మనం నార్మల్గా ఏంటంటే పల్లెల్లో చూస్తూ ఉంటాం కదండి, కలబంద మొక్కని ఏంటంటే ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీస్తూ ఉంటారు. అలా వేలాడదీసుకుంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారని ఒక నమ్మకం. అలానే కాకుండా ఏంటంటే మనకు తెలియకుండా ఏదైనా చెడు ఉంటే అది కూడా వెళ్ళిపోతుందని కూడా భావిస్తారు. కొంతమంది ఇళ్లలో ఏంటంటేనండి ఎప్పుడు చూసినా కానీ గొడవలు జరుగుతూనే ఉంటాయి, ప్రతిరోజు గొడవ జరుగుతూ ఉంటుంది, ప్రతిరోజు కొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో మనం గమనిస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇలా కలబంద మొక్కని ఇంటి ముందు వేలాడ తీసుకోవడం వల్ల అలాంటి గొడవలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు జరగకుండా ఉండటానికి ఉపయోగపడుతుందన్నమాట ఈ కలబంద మొక్క. అన్ని నరదిష్టులను తొలగించి, అన్ని చెడు దృష్టిలను తొలగించి, మనకు తప్పకుండా దైవానుగ్రహాన్ని కలిగించి, మన జీవితాన్ని మార్చి, మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది కలబంద మొక్క. కలబంద మొక్క ఏంటంటే కనుక దేవతా వృక్షమే కాదు, దీనికి అత్యంత శక్తి ఉంటుంది. నార్మల్ రోజుల కంటే కూడా మనం అమావాస్య తిథి రోజున కలబంద మొక్కని ఇంటికి కట్టుకుంటే చాలా మంచి మేలు జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే బాగా డబ్బుండే వాళ్ళు ఖచ్చితంగా అమావాస్య తిథి రోజున కలబంద మొక్కని తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కడతారు. మనం తెలిసినా కానీ కట్టుకోం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య తిథి రోజున గుమ్మానికి కలబంద మొక్కని కట్టండి. కడితే మీకే ఫలితాలు ఎలా వస్తున్నాయి అనేసి చూసేసి ఆశ్చర్యపోవటం జరుగుతుందన్నమాట.